హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టైలర్ ఎన్ఎస్ఆర్ వ్లాగ్స్ అండి. నేను ఈ రోజు అయితే మేము ముందుకైతే బతుకమ్మ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చాను. చాలా బాగుంటుంది వీడియో అయితే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. చూసారు కదా, రకరకాల ఫ్లవర్స్ అయితే మా మమ్మీ తన ముందు పెట్టుకొని అయితే బతుకమ్మ రెడీ చేయడానికి అయితే ప్రిపేర్ అవుతుంది. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. కొత్తగా నా ఛానల్ ఎవరినైనా చూసేవారు అయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా నా పుట్టింటి బతుకమ్మని అయితే మీరు చూడండి. ఇప్పుడు మా మమ్మీ అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసిందంటే, వైట్ తాంబాలం అయితే ముందు పెట్టుకొని దానిలో అయితే ఫ్రెష్ గుమ్మడాకులు అయితే మా మమ్మీ అయితే వేసుకుంటుంది ఫ్రెండ్స్. అందులో అయితే పెడుతుంది. మా మమ్మీకి సాంప్రదాయాలంటే చాలా గౌరవము. తను బొట్టు పెట్టుకొని మా పిల్లలకు పెట్టి నాకు కూడా పెట్టి ఫస్ట్ అయితే బతుకమ్మ ముందు అందరికీ బొట్లు పెట్టి అయితే బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ అయితే గుమ్మడాకులు అయితే తాంబాలంలో వేసి పసుపు కుంకుమ వేసి మా అందరికీ బొట్లు పెట్టి తాను పెట్టుకొని అయితే బతుకమ్మని రెడీ చేయడానికి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఆల్మోస్ట్ రెడీ చేయడానికి అయితే ప్రిపేర్ అయ్యి రెడీ చేస్తుంది కూడా. ఇప్పుడు గుమ్మడాకులు అయితే మా మమ్మీ నిన్నటివి మొన్నటివి అయితే అస్సలు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఏంటంటే మా మమ్మీ గుమ్మడి చెట్టు అయితే పెడుతుంది. అన్నీ తను ఏంటంటే ముందుగానే పండుగ కోసం అయితే ప్రిపేర్ అవుతుంది. మేము పెట్టే తంగేడు పువ్వు కూడా చాలా ఫ్రెష్ అండి. ఎట్లా అంటే మా మమ్మీ అయితే ఒక 3 చెట్లు అయితే పెట్టింది తంగేడు పువ్వు. ఇది ఎట్లా అంటే న్యాచురల్ తంగేడు పువ్వు కాదండి. మామూలుగా అయితే అప్పుడు తంగేడు పువ్వు పెట్టేవారు, కానీ ఇప్పుడు మా మమ్మీ తంగేడు పువ్వు దొరకట్లేదు అనేసి రాలే పువ్వు అని అంటారు, లేదంటే హైబ్రిడ్ తంగేడి అంటారు ఫ్రెండ్స్. ఇది పెద్ద తంగేడి చెట్టు చూస్తున్నారు. సైడ్కి నా పక్కకైతే ఆకులు చూడొచ్చు. మీకు ఏ తంగేడి పువ్వు అనేది అయితే అర్థమవుతుంది. ఇదైతే హైబ్రిడ్ తంగేడి ఫ్రెండ్స్. మా మమ్మీ దీన్ని అయితే ఎంత అంటే ఒక 2 months నుంచి చాలా కాపాడుతుంది ఫ్రెండ్స్. అంటే ఎవరైనా తెంపుకోపోతారేమో అనేసి అయితే ఎట్లా అంటే మా మమ్మీ ఇంటి దగ్గర లేనప్పుడు పక్కన వాళ్ళకు కూడా చెట్లు చూడండి అని చెప్పేరాక మా మమ్మీ. ఎందుకంటే పువ్వు కోసం మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ తిరగాలి అని కాకుండా ముందుగానే మనది మనం కాపాడుకుంటే బెటర్ కదా అని మా మమ్మీ అయితే అనుకుంటుంది. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మా మమ్మీ ఫస్ట్ తంగేడు పువ్వు అయితే పెట్టేసిన తర్వాత కొంచెం ఆకు వేసి ఆ తర్వాత గునుక పువ్వు అయితే ప్రిపేర్ చేస్తుంది. గునుక పువ్వునైతే మేము అప్పుడైతే ఒక్కొక్క ఫ్లవర్ అని ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ బతుకమ్మని అయితే పేర్చేది. ఇప్పుడు అలా లేదు ఫ్రెండ్స్. మాకు అసలు టైం లేదు. మేము ఎట్లా అంటే మేము ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని పిల్లలకి చూసి అన్నీ చేసేవరకు టైం అనేది చాలా ఓవర్ అయిపోయింది. అసలు బతుకమ్మ పేర్చే టైము ఎట్లా ఏంటి అవుతుందా కాదని మా మమ్మీ అయితే చాలా టెన్షన్ ఫీల్ అయ్యారు. కానీ మా మమ్మీకి నేను చెప్పిన కంపల్సరీ మమ్మీ టైంకి అయితే మనం రీచ్ అవుతాం, ఖచ్చితంగా పేరుస్తాం అనేసి అయితే మా మమ్మీకి నేను చెప్పినట్టుగానే మా మమ్మీని కట్టలుగా పెడదాం మమ్మీ, అలా పెట్టినా ఇలా పెట్టినా బతుకమ్మ అయితే అలాగే ప్రిపేర్ అవుతుంది అని అంటే, ఏమో బిడ్డ ఎప్పుడు మనం కట్టల్లాగా పెట్టలేదు కదా, ఎట్లొస్తుందో ఏమో బతుకమ్మ అనేసి అయితే మా మమ్మీ టెన్షన్ పడింది. కానీ పెట్టిన తర్వాత బతుకమ్మ ఎలా వచ్చిందో చూసిన తర్వాత మా మమ్మీ అసలు అన్నది సాధించినవే అనేసి అయితే మా మమ్మీ నన్ను అయితే అన్నది ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఇప్పుడు గునుగు పువ్వు అయితే ఒక వరుస అయితే పెట్టినాము. మా డాడీ ఏమన్నాడంటే, గునుగు పువ్వు రకరకాలుగా అప్పుడు ఇప్పుడు పెట్టకుండా మా చిచ్చర పిడుగులు చూడండి ఫ్రెండ్స్ వెనక ఎలా చేస్తున్నారో. మేము పేర్చే బతుకమ్మేమో కానీ వీళ్ళ టార్చర్ మాకు ఎక్కువైంది ఫ్రెండ్స్. ఏంటంటే మేము ఒకటి చేస్తే మా పిల్లలు 2 చేయడం, వాళ్ళతోని అరవడమే మాకు బతుకమ్మ ఒక 3 బతుకమ్మలు పేర్చినంత అయింది ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే ఎట్లా అంటే, వద్దు నాన్న అట్లా చేయదు ఇట్లా చేయదు, చూడండి నా నుంచి నన్ను వెనక నుండి పట్టుకోవడం, మా మమ్మీ దగ్గర రావడం, నేను పెడతాను మమ్మీ ఒక ఫ్లవర్ అనడం. అసలు ఎట్లా అంటే వాళ్ళని పడుకోబెట్టి బతుకమ్మ పేరిస్తే బాగుండు అంటే వాళ్ళు పడుకునే రకాలు కాదు ఫ్రెండ్స్, మమ్మల్ని పడుకోబెట్టే రకం. పిల్లలంటే మామూలుగా అందరు అలాగే ఉంటారు. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, మా మమ్మీ చిన్నగా కట్ చేయకు బిడ్డ, మీడియం కట్ చేయంటే నేను వినే రకాన్ని కాదు కదా, చిన్నగా కట్ చేసిన. నువ్వు చిన్నగా కట్ చేసినావు బిడ్డ ఎట్లా పెడతామని మా మమ్మీ. కానీ మా మమ్మీ నన్ను ఏమన్నది ఫ్రెండ్స్ ఏంటంటే, నేను బాగా పేరుస్తాను మా మమ్మీకి తెలుసు. ఎట్లా అంటే మా మమ్మీకి నేనైతే హెల్ప్ చేస్తాను ప్రతి ఇయర్ అయితే. మా మమ్మీకి నేనైతే చేదోడు వాదోడుగానైతే ఉంటాను ఫ్రెండ్స్.
మా మమ్మీ అయితే ఇప్పుడు పట్టుగుచ్చుల ఫ్లవర్స్ అయితే పెట్టింది కదా, పట్టుగుచ్చుల పువ్వు. ఇదైతే థర్డ్ స్టెప్ మా బతుకమ్మకి. మెయిన్ ఎట్లా అంటే అట్రాక్షన్ అనేది దాంతోనే వచ్చింది ఫ్రెండ్స్. మా మమ్మీకి అయితే ఆ ఫ్లవర్ చాలా నచ్చింది, బాగుంది కదా బిడ్డ అని. మేము పెట్టిన బంతి పువ్వులు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గమనించండి, మీరైతే వీడియో స్కిప్ చేయకండి. ఎలా అంటే ఆ బంతి పూలు ఎంత ఉన్నాయంటే, ఇంత ఫ్రెష్గా ఉన్నాయి, అసలు మీరు ఎక్కడ తెచ్చారు అని అనుకోవచ్చు. మామూలుగా అందరికీ బంతిపూలు దొరుకుతాయి, దానిలో పెద్ద విశేషం ఏం లేదు. బట్ ఏంటంటే మా డాడీ మార్కెట్లో తేలేదు ఈ బంతిపూలు, తోట దగ్గరికి వెళ్ళి ఫ్రెష్గా తెంపించుకొని 50 రూపీస్ ఎక్కువ ఛార్జ్ చేసి మరి ఈ బంతిపూలు అయితే తెచ్చాడు. ఏంటి డాడీ ఇంత ఫ్రెష్గా ఉన్నాయని అంటే, మార్కెట్లో తేలేదు బిడ్డ, తోటలో తెంపించుకొని మరీ తీసుకొచ్చాను అనేసి అయితే మా డాడీ చెప్పాడు. చూసారు కదా మా చిచ్చరపీడులు ఒక్క పని 10 రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్. మా ముగ్గురు, మా తమ్ముడు, నా 2 కొడుకులు, ఇద్దరు కలిసి చూడండి, వాళ్ళు చిన్న పని చెప్తే పెద్దగా చేసేస్తారు ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక పని అయితే చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మన దగ్గర ఉండొద్దు అంటే ఏదో ఒక పని చెప్తే దాని మీద పోతారు. అందుకే మా మమ్మీ ఆకు అయితే తెంపుకరండి, పొట్టలో నింపుదాం బతుకమ్మకు అనేసి చెప్పింది. వాళ్ళు దానికోసం అయితే వెళ్ళారు. ఇప్పుడు ఆ బంతి పువ్వులు ఏంటంటే ఫ్రెండ్స్, మామూలుగా మార్కెట్లో అయితే ఒక ఎట్లా అంటే ఒక 100 రూపీస్ ఉంటే, మనం తోట దగ్గరికి వెళ్ళి తెంపించుకుంటే మాత్రం 150 రూపీస్ అయితే అవుతుంది. 50 రూపీస్ ఎక్కువైనా పర్లేదు బిడ్డ, తాజాగా ఉంటాయి కదా. మనమైతే సంవత్సరానికి ఒక్కసారి బతుకమ్మ పేరుస్తాం కదా, కడుపుకు తింటే ఎవరు చూస్తారు బిడ్డ, మనము బతుకమ్మకి మంచిగా ఉంటాయి కదా, బాగుంటుంది అనేసి మా డాడీ అయితే చెప్పాడు. సంవత్సరానికి ఒక్కసారి వేర్చేది నీట్గా ఉండి ఫ్రెష్ ఫ్లవర్స్తోనైతే అట్రాక్షన్ ఎక్కువ వస్తుంది అనేసి మా డాడీ ఫీలింగ్ అండి. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఎలా అంటే 4th స్టెప్ వచ్చేసి బంతి పువ్వులు. ఆ తర్వాత మళ్ళీ పట్టుగుచ్చుల పువ్వులతోనైతే మేము బతుకమ్మనైతే చాలా అట్రాక్షన్ అయితే చేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను తిప్పుతున్నాను కదా, నేను తిప్పితే మా మమ్మీకి చాలా టెన్షన్. ఎందుకంటే మేము వచ్చేసి పీట మీద పెట్టామన్నమాట బతుకమ్మ. ఎందుకంటే ఏడ కింద పడుతుందో అపశకునం అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఏంటంటే బతుకమ్మ కింద పడొద్దు అనేసి మా మమ్మీ ఫీలింగు. జాగ్రత్త జాగ్రత్త అనేసి నన్ను బెదిరిస్తుంది. మా మమ్మీ అయితే జల్లెడతోనైతే బతుకమ్మనైతే ప్రెస్ చేస్తుంది. ఎందుకనంటే అలా ఒత్తడం వల్ల ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే బతుకమ్మ అనేది అణుగుతుంది ఫ్రెండ్స్, అణిగి ఏంటంటే టైట్గా అనేది వస్తుంది, ఊగదు బతుకమ్మ. అంటే మనం ఎలా మోసినా కానీ బతుకమ్మకి ఏం కాకుండా మోస్ట్లీ మా మమ్మీ అయితే చాలా అంటే చాలా జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. మేము బతుకమ్మనైతే గౌరమ్మ అని అయితే చాలా బాగా ఫీల్ అవుతాము. ఆడపిల్ల బతుకమ్మ అనేసి మా అమ్మ ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మా మమ్మీ, నేను ఏ పండుగకు రాకపోయినా కానీ ఏ ఫీలింగ్ రాదు మా మమ్మీకి, కానీ బతుకమ్మ పండుగకు మా మమ్మీకి నేనైతే ఇంటి దగ్గర ఉండాలి కంపల్సరీ. మా మమ్మీ ఒక క్షణం వాటర్ కానీ వెళ్ళింది. నా పిల్లలు చూడండి ఎలా అంటే చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు పెడుతురు. మా మమ్మ వచ్చిందంటే చెంగో బిల్ల ఫ్రెండ్స్. చూడండి బతుకమ్మ పేరవడమేమో కానీ మా స్టిల్స్ మామూలు స్టిల్స్ కాదు ఫ్రెండ్స్. తల్లి తీరు పిల్లలు అంటారు కదా, నేను ఎలా పట్టుకుంటే వాళ్ళు అలా పట్టుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళని చూసి కూడా కొన్ని నేను చేస్తాను ఫ్రెండ్స్. పిల్లలను చూసి మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాము. చూడండి నా పిల్లల్ని నన్ను వాళ్ళు చేస్తున్నారని ఎందుకో నాకు కూడా చేయాలనిపించింది. మా మమ్మీ మామిడాకుల కోసం పోయింది ఫ్రెండ్స్, తెచ్చింది మామిడాకులు, పెట్టింది. చూడండి మామూలు పెట్టడం కాదు. ఇప్పుడు చూడు బిడ్డ బతుకమ్మ అట్రాక్షన్ ఎలా ఉందంటే, మమ్మీ మామూలుగా లేదు మమ్మీ అనేసి చెప్పాను. మా మమ్మీ సంతోషపడితే నాకు అంతకంటే ఎక్కువ ఏం లేదు కదా ఫ్రెండ్స్. తల్లిని మించిన దైవం ఇంకేమీ లేదు. మా మమ్మీ నవ్వు చూడండి, కల్మషం లేని నవ్వు మా మమ్మీది. బతుకమ్మ బాగా వచ్చింది, అనుకున్న టైం కంటే ముందుగానే రీచ్ అయిపోయామని అయితే మా మమ్మీ అయితే చాలా సంతోషంగా అయితే ఉంది. ఇప్పుడైతే మేము ఫైనల్గా అయితే రెడ్ కలర్ బంతి పువ్వులతోనైతే నింపేసాము బతుకమ్మ ఫైనల్గా. ఇప్పుడైతే చిన్న చిన్న గులాబీ పువ్వులను అయితే మనమైతే పెట్టేసుకున్నాము. రోజ్ ఫ్లవర్స్తో చాలా అంటే చాలా అట్రాక్షన్ అయితే వచ్చింది. మా మమ్మీ మందారం పువ్వులు పెడదామన్నది కానీ మందారం పువ్వులు అయితే వాడిపోతాయి మమ్మ, వద్దులే మనము రోజ్ ఫ్లవర్స్ అయితే అలాగే స్టిప్గా ఉంటాయి అనేసి చెప్పాను. మా మమ్మ అయితే ఇంకా కొంచెం అట్రాక్షన్ రావాలనేసి అయితే శంకు ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చింది కానీ ఎందుకు బిడ్డ అవి వాడిపోతాయి అన్నది. కానీ కాదు ఫ్రెండ్స్, మేము చెరువు దగ్గరికి వెళ్ళి బతుకమ్మ నిమజ్జనం చేసేంత వరకు శంకు ఫ్లవర్స్ అంటే అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను అక్కడొకటి ఇక్కడొకటి చామంతి పువ్వులు వైట్తోని కొంచెం బతుకమ్మనైతే హైలైట్ చేశాను.
చూసారు కదా ఫైనల్గా మా బతుకమ్మ ఎలా ఉందో. నా పుట్టింటి బతుకమ్మ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఆడపిల్ల బతుకమ్మ పండుగ అంటే మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆడపిల్లనే బతుకమ్మగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఇంట్లో. మా మమ్మీ చూసారు కదా ఇవెక్కడి దారాలు రో అని అనుకునేరు ఫ్రెండ్స్. మామూలుగా బతుకమ్మ పేర్చే వాళ్ళకి అందరికి తెలుసు, ఇది ఓవర్గా చెప్తుంది అయితే అస్సలు అనుకోకండి. మా మమ్మీ స్పెషాలిటీ అంటే చాలామంది అయితే మేము మా ఇంటి దగ్గర అంటే మా ఏరియాలోనైతే ఇలా దారాలు కడతారు ఫ్రెండ్స్. అది కాస్త నేను పట్టుకొని మా మమ్మీ ఇటని అటని దాన్ని అయితే తెంపేశాము. తర్వాత మా మమ్మీ నువ్వు గట్టిగా పట్టుకోకపోవడం వలన ఇలా జరిగిందనేసి నా మీదికైతే అరుస్తుంది. ఏంటంటే మళ్ళీ కొంచెం అయితే దాన్నే టైట్గా తిప్పి అయితే మా మమ్మీ కడుతుంది. దారాలతో కట్టడం వల్ల ఏంటంటే ఫ్లవర్స్ అనేది కింది కూడకుండా జల్లెడతో ఒత్తడం వల్ల ఎంత టైట్గా బతుకమ్మ వస్తుందో దారాలతోనే అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మా బతుకమ్మ చూసారు కదా చాలా బాగుంది. నా యొక్క పుట్టింటి బతుకమ్మకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి మేము ఎలా పేర్చాము ఏంటని. ఇంతలా బతుకమ్మ పేర్చింది తర్వాత అమ్మ ఏం చేస్తుందని అయితే మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీ బతుకమ్మ పని అయితే అయిపోయింది కదా, గౌరమ్మని అయితే రెడీ చేస్తుంది. గౌరమ్మని ఏంటంటే ప్లేట్లో చిన్న బతుకమ్మ లాగా పేరుస్తారు అంతటా, కానీ మా మమ్మీ అలా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేమేంటంటే దాన్ని ఇలా అలా పట్టుకోబోయి గౌరమ్మని లోపల మేము పడేస్తాము అనేసి మా మమ్మ అయితే చిన్న కటోరలను అయితే గౌరమ్మని చేస్తుంది. గౌరమ్మ అంటే ఫ్లవర్స్ కాదు ఫ్రెండ్స్, పసుపుతో గౌరమ్మని చేసి లోపల పెట్టి గుమ్మడి పువ్వు అయితే పైన పెట్టి ఫ్లవర్స్తో అయితే రెడీ చేసి డెకరేషన్ చేస్తుంది మా మమ్మ. ఫైనల్గా అయితే మా తమ్ముడు నా ఇద్దరు కొడుకులు అయితే బతుకమ్మని మేమే పేర్చామని అయితే చాలా బిల్డప్ ఇస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, అశ్విత్ అండ్ లవ్కి మిక్కి మీరే బతుకమ్మ పేర్చిర్రు, ఆ క్రెడిట్ మీకే నాన్న. ఓకే అందరు ఫోటో అయితే దిగుతున్నారు. ఇప్పుడు మా మమ్మీ అయితే తర్వాత దేవుని రూమ్ దగ్గరికి వెళ్ళింది. అదైతే మా దేవుని రూమ్ ఫ్రెండ్స్. చూడండి మా దేవుని ఆశీస్సులు అందరూ మీకైతే తప్పకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే పొద్దున మార్నింగ్ పెట్టింది, ఈవినింగ్ 4కి ఇంకా దీపం అలాగే వెలుగుతూనే ఉంది ఫ్రెండ్స్. మా మమ్మీకి పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్, దేవుడు అంటే చాలా భక్తి. ఇప్పుడైతే మా మమ్మీ లైట్గా ముగ్గేస్తుంది కానీ మీకు కనబడట్లేదు. ఇప్పుడు మా మమ్మీ అయితే దేవుని రూమ్ ముందు వాటర్ చల్లి ముగ్గేసి బతుకమ్మని అయితే ఆ ముగ్గులో కూర్చోబెట్టి తల్లి బతుకమ్మ మమ్మల్ని చల్లగా చూడనేసి అయితే మొక్కి ఆ తర్వాత గౌరమ్మని కూడా అక్కడ మా మమ్మీ అయితే పెడుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే నాన్ స్టాప్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి గౌరమ్మని కూడా పెట్టింది. తల్లి పిల్లి ఇద్దరు క్షేమంగా ఉండండి, తల్లి పిల్లని కూడా క్షేమంగా చూడండి అనేసి. ఇప్పుడైతే ఇంటి ఆడపిల్లని కదా నేను, సో ఇంటి ఆడపిల్లని కాబట్టి బతుకమ్మ తల్లికి గౌరమ్మ తల్లికి అండ్ దేవుని రూమ్కి దేవుళ్ళందరికీ అగరబస్తీలు చూపించి అయితే నేనైతే బతుకమ్మకి అయితే అగరబస్తీలను అయితే పెడుతున్నాను. మా పుట్టింటి వాళ్ళు మంచిగా ఉండాలి, చల్లగా బతకాలి, కోట్లకు పడిగెత్తాలనేసి అయితే నేను దేవుణ్ణి అయితే ప్రార్థించాను. అండ్ మా ప్రసాదాలు చూడండి, బజ్జీలు అండ్ మల్లీల ముద్ద అంటే నాకు చాలా ఇష్టం. మా ఆయనకైతే ఇంకా మా సార్ అయితే చాలా బాగా తింటాడండి మల్లీలా అయితే. ఇప్పుడు మా డాడీ అయితే ఫైనల్గా నువ్వు మోయలేవు బిడ్డ అనేసి. మా ఇంట్లో పద్ధతి ఏంటంటే ఫస్ట్ మేము ఇంట్లో పెట్టుకొని నీళ్ళు చల్లి మేము ఇంట్లో ఆడతాం ఫ్రెండ్స్. 5 చుట్లు అంటే 5 రౌండ్స్ మేమైతే బతుకమ్మ ఇంట్లో ఆడిన తర్వాతనే నెక్స్ట్ బయటకైతే తీసుకెళ్తాం ఫ్రెండ్స్. ఇదైతే మా పుట్టింటి సాంప్రదాయం. మేమే కాదు ఫ్రెండ్స్, ఎవరైనా మామూలుగా ప్లేస్ ఉన్న వాళ్ళైతే ఎవరింటి ముందు వాళ్ళు పెట్టుకొని ఆడిన తర్వాత మళ్ళీ గల్లీలో తీసుకెళ్ళి అయితే ఆడతారు. మాకు ప్లేస్ లేదనేసి, ఇల్లు పెద్ద ఉందనేసి మేమైతే ఇంట్లో ఆడాము. ఫైనల్గా నేను ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను బతుకమ్మని పట్టుకొని, కానీ మోయలేకపోయాను. మా డాడీ అయితే తీసుకెళ్ళి మేమైతే ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మా అపార్ట్మెంట్ ముందే మేమైతే గల్లీలో బతుకమ్మని అయితే పెట్టుకుంటాము. దూరం వెళ్ళాల్సిన, మా డాడీ అయితే కష్టపడి అయితే బతుకమ్మని తీసుకొస్తున్నాడు. ఇదొకటి అదొకటి అన్ని ఆకులు వేసి చాలా వెయిట్ చేశారని అయితే మా డాడీ అన్నాడు ఫ్రెండ్స్. ప్రతిసారి మేమైతే వెయిట్ నింపి బతుకమ్మ వేరుస్తాం. మా డాడీ అయితే కష్టపడి అయితే మోస్తాడు ఫ్రెండ్స్. మా డాడీ ఒక బతుకమ్మ పట్టుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తారు ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే గల్లీలో అందరం కలిసి మేమైతే బతుకమ్మ చాలా బాగా అంటే చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేసాము. ప్రతి సంవత్సరానికి ఒక్కసారే కదా ఫ్రెండ్స్ 10 మందితో మనం సంతోషంగా ఆడుకున్నామంటే దానికంటే మించిన ఆనందం ఇంకొకటి అస్సలు లేదు ఫ్రెండ్స్. సంవత్సరానికి ఒక్కసారి బయటకు వచ్చి ఆడుకుంటాం కదా. ఇప్పుడైతే మా మమ్మీ అయితే పాట పాడుతుంది, ప్రతి ఇయర్ మా మమ్మీ పాడుతుంది.
ఏం పాట అంటే రామ 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 వియాలో శ్రీరామ రామ వియాలో హరి హరియో రామ వియాలో హరి అన్న వారికి వియాలో హరి అన్న వారికి వియాలో ఆపదులు రావు వియాలో పెద్దలకచ్చింది వియాలో పెద్ద రామస వియాలో బాలలకచ్చింది వియాలో బతుకమ్మ పండుగ వియాలో మొగోళ్ళకొచ్చింది వియాలో మొగలి దసరా వియాలో పాపెట్ల చంద్రుడ వియాలో బాలకుమారుడ వియాలో నెత్తి మీద సూర్యుడ వియాలో నీలవన్న కడ వియాలో ప్లీజ్ లైక్